ప్రాణమున్న ప్రతి జీవి జననం నుండి మరణం మధ్యన ఎన్నో జ్ఞాపకాలతో జీవితం నిండి ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు ఆనందాన్నిస్తాయి, కొన్ని జ్ఞాపకాలు బాధనిస్తాయి. మనతో సరదాగా ఉన్న ఓ స్నేహితుడు దూరమైతే మన గుండె భారమవుతుంది. ఆ స్నేహితుడు ఆ స్నేహితురాలతో గడిపే జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. ఆ జ్ఞాపకాలతోనే జీవించాలనిపిస్తుంది. జీవితం నిండా నిండి ఉన్న జ్ఞాపకాలే. అలాంటి జ్ఞాపకాలను ఇచ్చే మంచి వ్యక్తులను వదులుకోకండి. ఒక వ్యక్తి ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నిరంతరం ప్రయత్నం ఎంత అవసరమో, ఓర్పు సహనం ఎంత అవసరమో, తప్పుడు వ్యక్తుల మాటలకు డిస్కనెక్ట్ కాకుండా నిన్ను నువ్వు రోజు ఆయుధంలా మార్చుకోవడం అంతే అవసరం. గెలుపు కోసం సాగే నీ అన్వేషణలో ఎన్నో అనుభవాలు, ప్రతి అనుభవం నీ గెలుపుకు ఒక మార్గం. ఓటముందని ఆగిపోతే జీవితంలో గెలుపు అనేది చూడలేము. ఎన్నిసార్లు ఓడిపోయినా గెలిచే వరకు ప్రయత్నించాలి. నిత్యం చేసే సాధనలో గెలుపు తథ్యం. ఇది నిత్య సత్యం. ప్రతి ఒక్కరూ తెలుసుకొని సాధన చేస్తే గెలుపు ప్రతి ఒక్కరూ సొంతమవుతుంది. మనం ప్రతిరోజు చేసే ప్రయాణంలో ఎంతోమంది పరిచయం అవుతారు. ప్రతి పరిచయం ఒక జ్ఞాపకంగా మారుతుంది. మధురమైన జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు మన గుండె నిండా ఏదో తెలియని ఆనందం, పెదవులపై చిరునవ్వు పుడుతుంది. జ్ఞాపకం ఓ గతం, జ్ఞాపకం ఓ మధురం, జ్ఞాపకం ఒక విషం. జ్ఞాపకాలు నిన్ను ఎప్పుడు వెంటాడే నీడ. జ్ఞాపకాలతో నిండి ఉన్నది జీవితం. జీవితం చివరి వరకు వెంటాడుతున్నది జ్ఞాపకం. అమ్మ పాడే జోలపాట జ్ఞాపకం, నాన్న గుండెలపై ఆడుకున్న ఆట జ్ఞాపకం, తాత చెయ్యి పట్టి నడిచే నడక జ్ఞాపకం, కవ్వించిన కవితల, రంజించిన రచనల, మగువుల సొగసులు దోచిన, యువకులు మనసులు తెలిసిన, తొలి యవ్వన ప్రేమలు ఎన్నో, విరహపు జోలల, మధురపు మాటల, మనసులు చేసిన సంఘర్షణలో, మనుషులు చేసిన అన్వేషణలో, జ్ఞాపకాలకై కదిలింది కవికలం.